రెహబాము దగ్గర 2 ఉన్నారు, మిగతా 10 మంది యెరోబాము దగ్గరికి వెళ్ళారు. అతని మాటలు బాగున్నాయి, విగ్రహారాధన బట్టి తర్వాత పాడైపోయాడు, కానీ అతని మాటలు బాగున్నాయి. ఈరోజు మీ మాటలు ఎలాగున్నాయి? దేవుని వాక్యము మిమ్మల్ని సూటిగా హెచ్చరిస్తున్నప్పుడు ఏం కావాలో తెలుసా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయము 27, 28 వచనాలను చదువుదాం ప్రియులారా. పేజీ నెంబర్ 388వ పేజీలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదాం. దేవుని వాక్యము చెప్పగానే ఇక్కడ పాస్టర్ గారు గారు చెప్పింది, పాస్టమ్మ చెప్పింది, మనసు మెత్తం చేసుకోర దరిద్రుడానే. ఈరోజు చాలా మందికి పాస్టర్ గారు చెంపలకేసి లెఫ్ట్ అండ్ రైట్ ఫట్ అని కొట్టినా కూడా అన్న మంచోడే, అక్క ఎవరి జోలికి పోదు, అక్క అందరికీ వీళ్ళనే పాపం కదా. ఏం మరలా చెప్తున్నాను ప్రియులారా, నా దృష్టికి ఏదైనా అతను ఒకవేళ చెప్పినా న్యాయం కాకపోతే ఏకీభవించను నేను, న్యాయం కాకపోతే ఏకీభవించను నేను. అది నా పిల్లల విషయమైనా ఏకీభవించను ప్రియులారా. మనస్సు ఏమాత్రము ప్రతిస్పందించను, వింటాను, ఓకే, నాకు దేవుడు చెప్పినప్పుడు మాట్లాడతాను, యుగో అంతే. ఇక్కడ చెప్పిన వ్యక్తి హుల్లా అనబడేటటువంటి ప్రవక్తి 22వ వచనంలో కనిపిస్తుంది. మా దేవుని ధర్మశాస్త్రం ఇలాగ చెబుతుంది అని చెప్పగానే మీకు రాజు 33వ వచనంలో కనిపిస్తాడు యోషియా ఏం చేశాడు? 27 వచనం చదవమా. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్థల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చించుకోవడం అంటే నీ హృదయాన్ని మార్చుకోవడం, నీ ప్రవర్తనను మార్చుకొని చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై సమాధిలోనికి చేర్చబడు. ఎట్లంట? మనస్సు కఠినం కాకుండా ఎప్పుడైతే మెత్తనవుతుందో దేవుడు అంటున్నాడు, నెమ్మది గలవాడవై జీవిస్తావు. 2వది 31వ వచనంలో కూడా మీరు చూస్తే, మేము ఆ ప్రకారంగా నడుచుకుంటాము అని యెహోవా సన్నిధిని నిలబడి ప్రమాణము చేశాడు హోషేయ. ఎప్పుడు మారుతారు మీరు? ఏదో పెద్ద సాధించి ఘనకారం చేసినట్టు మీ కుటుంబాలలో దేవుని వాక్యం చెప్పమన్నది చెప్పినప్పుడు చాలా మంది మారలా, ఏదో మేము కరెక్ట్ అన్నట్లు మేకపోతు గంభీరాన్ని చూపిస్తున్నారే తప్ప దేవుడు చెప్పమన్న విషయాలే చెప్తున్నాను ప్రియులారా. దేవుని సన్నిధానంలో ఇంట్లో మందిరంలోకి వచ్చి, సరే మీ ఇంట్లోకి వచ్చి బైబిల్ తెరవడంలా నేను నా ప్రార్థనా గదిలో, దేవా ఈరోజు పలాని గృహానికి వెళ్తున్నాను, ఏం చెప్పమంటారు మీరు? ఆయన చెప్పమన్న విషయాలే చెప్తున్నాను. కఠినం చేసుకోవడం, మనస్సును మెత్తం చేసుకోవడం నీ ఇష్టం. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. కఠినంగా వద్దు. మనుషులమండి మనం. మన హృదయము మెత్తనిది, రక్తపు ముద్దు అది. దాన్ని కఠినం చేసుకుంటే దుష్టులవుతారు. రోమిలకు రాసిన పత్రిక 2:5 మొట్టమొదటి విషయాన్ని మర్చిపోమాకండి. దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు భూమి మీదనే. అందుకే మోటుతనాన్ని మార్చుకోవాలి. చెప్పండి. 2వది చర్యలు మార్చుకోవాలి, ప్రవర్తన. 3వది ఏం మార్చుకోవాలి? కఠిన హృదయము యొక్క కఠినాన్ని మార్చుకోవాలి.
ఏముందండి ప్రేమగా మాట్లాడడంలో తప్పేముంది? తప్పేముంది? ప్రార్థన ముగించుకొని వస్తూ ఉన్నాం. ఉదాహరణకు లక్ష్మక్కతో నేను మాట్లాడుతున్నాను, చాలా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతున్నాను. నా మనస్సు మంచిదైనప్పుడు, మెత్తనిదైనప్పుడు తన భర్త సంతోషంగా మాట్లాడుతున్నాడే తప్ప ఏం పనుంది నువ్వు వాళ్ళతో మాట్లాడడానికి అనడే. ఎందుకు? ఆ ప్రేమలో స్వార్థము, పాపము లేదు. మీతో ఎవరితో మాట్లాడినా మీ భర్తలు నా మీద అనుమానపడరు. ఎందుకు? మా సేవకుడు తండ్రి లాంటి వాడు, మాతో ప్రేమగా మాట్లాడుతాడు, అది మాకు అదృష్టం అనుకుంటారు, సంతోషిస్తారు. సరి చేసుకోండి. ఆ సమయంలో ఆ రోజుకు నవ్వు వెళ్ళిపోకూడదు. సరి చేసుకోండి, మాట్లాడండి. దేవుడు దీవిస్తాడు ప్రియులారా, బహుగా దీవిస్తాడు. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం మనం. అబద్ధాలు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నం పెడతారని, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారని అబద్ధపు మాటలు మాట్లాడి వాళ్ళ నరకానికి దొబ్బేదానికన్నా సత్యాన్ని చెప్పి కనీసం కఠినమైన కొంతైనా మారితే వారు పరలోకానికి వస్తే ప్రభు ఆనందిస్తాడు ప్రియులారా. అబద్ధాలు చెప్పడానికి కాదు గృహాలకు పోవాల్సింది, అబద్ధాలు చెప్పడానికి కాదు, ఏదో అంటే ముఖం చూసి బొట్టు పెట్టడానికి కాదు. మా పరిస్థితులు బాగలేవు. ఎన్ని మరణ వార్తలు వింటున్నాం మనం. ప్రతిరోజు గుండెలు పిండి వేసే సంఘటనలు. భూమి మీద కుటుంబం అనేదే లేకోకుండా తుడిచిపెట్టుకుపోతున్నాయండి. కుటుంబమే లేకుండా. ఒక తల్లి తండ్రికి వృద్ధాప్యం వచ్చింది, 60 సంవత్సరాల వయసు వచ్చింది, 3 పిల్లలు ఒకే దినాన కాలిపోతే, యవ్వన బిడ్డలు కాలిపోతే మరలా సంసారం చేసి వాళ్ళకి పిల్లలు పుడతారా అండి? కుటుంబమే లేకుండా, ఆ తల్లి తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబమే లేకుండా కుటుంబాలు వెళ్ళిపోతుంటే ఇప్పుడైనా మనం చూసినప్పుడు ప్రవర్తన మార్చుకోవాలి. సామెతల గ్రంథం 15 మొదటి వచనంలో రాయబడి ఉంది, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. తమ్ముడు, వాక్యం చెప్తున్నావా? ఎదురుగా నీ భార్య ఉండు, ఎంతటోళ్ళన్నా ఉండు, నిన్ను నిలవబెట్టింది పరిశుద్ధాత్మ దేవుడైతే కోస వచ్చి కూర్చో అంతే. మళ్ళా కావాలంటే సేవకుడు వచ్చి కుట్లేస్తాడు. భయపడకాకు. దేవుడు వాక్యం చెప్తున్నావా? అంధగర్వమా లేకపోతే ఏ గర్వం చూసుకొని చెప్పు. దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. ఇంకా లెక్క చేయగాక ఎవరిని నన్ను మెడలు పెట్టుకొని దొబ్బుతారా? నిలేసి కట్టేసి కొడతారా? ప్రాణం ఉన్నంత వరకు సేవకుడు ఉంటాడు మీ వెంట. వాక్య విషయంలో అయినా సరే, ఆత్మీయ విషయంలోనైనా సరే. మాకు భయపడ్డావంటే అపవాది ఇంకా విర్రవీగుతాడు. నేను భయపడిన ప్రియులారా, ఎంత తోడన్నా ఉండనివ్వండి. దేవుని వాక్యం ఇట్లా చెప్పాను, దట్స్ ఆల్. వింటే విను, బాగుపడితే బాగుపడు, లేకపోతే పో నాశనం అయిపోయి, దేవుని ఉగ్రతకు పో పాడైపోయి. హృదయ కఠినాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూద్దామా? 4వ విషయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. 2వ కొరింథీ, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచు. మీకు ఇంకా అర్థం కావడానికి ఇంకొక వాక్యం చదివిస్తానే, ఇక్కడే ఉందాం. మళ్ళీ ఒకసారి వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. బాగా అర్థం కావడానికి అక్కడ మార్చబడేది ఒక అర్థము చెప్పాడు, అది ఇంకా మీకు కొంచెం వివరణ. 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోబర్చుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చాలు ప్రియులారా. 4వది, మన దీన శరీరాలు క్రీస్తు శరీరము వలె
మార్చబడాలి. ఎవరి శరీరము? మహిమగల క్రీస్తు శరీరము వలె అన్నాడు అక్కడ కొరంథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. రెండిటి అర్థాలు ఏంటనగా, మన దీన శరీరాలు మహిమగల క్రీస్తు శరీరాలుగా ఏమవ్వాలి? మార్చుకోవాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తా. బాయ్స్ సార్, గర్ల్స్ సారీ, పురుషులు స్త్రీలు ఎవరైనా మాట్లాడచ్చు, పర్లేదు. బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఏందన్న ఇట్లా ప్రశ్న వేసినారు? తప్పు చెప్పాను కదండి, తప్పుడు మాటలు మాట్లాడను, అందుకే ధైర్యం. తప్పిదాలను సరిచేయడానికి మాట్లాడతాను, తప్పుడు మాటలు మాట్లాడను. చెప్పండి, బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఒళ్ళు కప్పుకోవడానికి. గుడ్. మరి ఒళ్ళు కనపడతా తిరిగితే? లోకస్తుల గురించి మాట్లాడినండి, మనకొద్దు. దేవుని బిడలుగా మన వరకు ఆలోచన చేద్దాం. బట్టలు ఎందుకు వేసుకుంటామంటే ఒళ్ళు దాచుకోవడానికి, కప్పుకోవడానికి. ఆడపిల్లలు, మీరు బట్టలు వేసుకొని వచ్చే కాకండి, చర్చికో బజార్కో వచ్చే కాకండి. వేసుకున్న తర్వాత ఆ డ్రెస్లో అమ్మ దగ్గర నిలబడండి. అమ్మ ఎట్లుంది? ఆడపిల్లలు కదా, అమ్మ ఎట్లుంది అని అడగండి. పాప ఇది చాలా పల్సగా ఉంది, ఒళ్ళు కనిపిస్తూ ఉంది, వద్దమ్మాయి అని అంటే, మీకు బాగా ఇష్టమైన కలర్ అయినా పర్లేదు, మళ్ళా ఎప్పుడో ఒకసారి మనసు అలాగా పీకుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా కాల్ చేయండి. బట్టలు వేసుకుంటున్నది మనము ఒళ్ళు కప్పుకోవడానికి, ఒళ్ళు విప్పుకొని చూపించడానికి. మనం సినిమా హీరోయిన్లం కాదు, హీరోలం కాదు. మన శరీరము, చెప్పండి, క్రీస్తు శరీరముగా మార్చబడాలి. మన దేవుని గురించి షూలమ్మితి మాట్లాడుతూ, నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవలవర్ణుడు. ధవలము అనగా తెలుపు, రక్తవర్ణుడు పరిశుద్ధుడు ఆయన. మన దేహాలు అలాగ మలచుకోవాలి. కొంతమంది ద్వంద్వార్థాలతో మాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బాగా వినండి పురుష స్త్రీలారా. వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భార్య స్థానాన్ని, ఎంత ప్రేమగా అయినా మాట్లాడండి, క్లోజ్గా అయినా మాట్లాడండి, ఏమైనా మాట్లాడండి, మీ హృదయ అంతరంగాలేదో గ్రహించగలిగిన సామర్థ్యము దేవుని సేవకుడిగా మాకు ఇచ్చాడు. వారితో పాపపు ఆలోచన లేకోకుండా దాన్ని కట్ చేయడానికి చెప్పిన మాట ఏంటంటే, నా భార్య స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వనమ్మా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ భార్య స్థానం ఎవరికి ఇవ్వకూడదు నువ్వు, నీ భర్త స్థానము కూడా ఎవరికి ఇవ్వకూడదు నువ్వు. అలాగే ఇస్తే అది జారత్వం, వ్యభిచారం అన్నాడు. నీకు ఇంకా వయసుందా? వివాహము ఒకవేళ నువ్వు వయస్సులోనే భర్తనేమైనా కోల్పోయి పెళ్లి చేసుకో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వివాహం చేసుకో, రాయల్ గా కాపురం చేయి. కానీ ఆ స్థానాన్ని, ఇప్పుడు మీకు అర్థమైంది, భార్య స్థానం ఎవరికి ఇవ్వకూడదు, భర్త స్థానం ఎవరికి ఇవ్వకూడదు అని. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఈ శరీరము కలంకం అవుతుంది కాబట్టి. అలాంటప్పుడు ఈ శరీరాన్ని వెలపెట్టి ఆత్మను కొన్నవాడు దేవుడు కాబట్టి ఆయన మాత్రమే శరీరం మీద, ప్రాణాత్మ దేహముల మీద హక్కు ఉండాలి తప్ప లోకపు స్టైల్ని కనపడే రీతిగా కప్పుకోవాల్సిన నువ్వు ఇప్పుకొని తిరగకూడదు. అర్థమైందా? ఇప్పుకొని తిరగకూడదు స్టైల్ అని. దేహం కప్పుకోకుండా విప్పుకొని తిరగడం కూడా ట్రెండా? అది ఎవరిని చూసి నేర్చుకుంటున్నాను? చాలా దౌర్భాగ్యం. అందుకే స్త్రీలారా జ్ఞాపకం చేశాను. నేను చెప్తే మీకు చాలా కోపాలు వస్తాయి, కానీ
చాలా కోపాలు వస్తాయి, కానీ నా మాటలో చాలా దేవుని ఆత్మ నడిపింపు తప్ప ఇంకోటి ఉండదు. మీరు కావాలంటే చూడండి, చక్కగా మీరు చీర కట్టుకొని చక్కగా మీరు బజార్లోనైనా అంగడికైనా వెళ్తున్నప్పుడు ఎంత చూడ్డానికి ఒక స్త్రీగా ఎంత మాధుర్యత కలుగుతుంది. మన దీన శరీరాలు మహిమగల శరీరాలుగా మార్చబడాలి అంటే శరీరము కూడా పవిత్రంగా ఉండాలి, ఆత్మతో పాటు శరీరం కూడా. చివరి మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. వ్యాకులపడుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చాలు ప్రియులారా. 5వ విషయం లేదా ఈ సందేశంలో 3వ విషయం, ఆనందము దైవిక చింతగా మార్చుకోవాలి. దైవిక చింతగా మార్చుకోవాలి అంటే ఇంకా మీకు అర్థం కావడానికి దీనికి కూడా అనుసంధానమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అనుసంధానం అంటే దానికి దీనికి అనుసంధానం అంబిక భక్తి అనేరు, అగరత్తులు కాదు ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చూద్దామా. 11:28. ఇదియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. చాలు. అక్కడ యాకోబు రాసిన పత్రిక 4:9 చెప్పిన మాట ఆనందమును దైవిక చింతకు మార్చుకోవాలి అన్నాడు. ఇదిగో అర్థం కావడానికి చెప్తున్నాడు. సంఘమును గూర్చిన, సేవకులను గూర్చిన చింత ఉండాలి, చింత ఉండాలి. నా సంఘం నన్ను వాక్యములో పోషిస్తుంది, అర్థంగా నా ముందు నిలబడి నా లోపాలను సరిచేస్తుంది, నా సంఘ క్షేమము కొరకు నేను పాటుపడాలి అని. అది ఏందబ్బా అన్న మేమేం వేసుకుంటే ఆయనకేమి, ఏం వేసుకుంటే ఆయనకనేది లోకస్తుల గురించి అయితే నేను చెప్పను. నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా బిడ్డలు అన్నప్పుడు నా తండ్రి అయిన దేవుడు చెప్పే వాక్యం ఇదే అని మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఇంకో మాట కూడా అడగచ్చు, అన్నా ఇన్ని చెప్తున్నావు, వస్త్రాల గురించి బైబిల్లో ఉందా అన్నా, ఇలాగేసుకోకూడదు అలాగేసుకోకూడదు అని ఉందా అన్నా అని కూడా మీరు అడగాలి నన్ను. ఎందుకంటే నేను చెప్తాను కదా, తీయండి ఒక మాట చూపిస్తా, చెప్పి వాక్యాన్ని ముగిస్తా. అన్యుల వలె వస్త్రాలు వేసుకోకూడదు అని వేద గ్రంథమైనటువంటి బైబిలు గ్రంథము ఎక్కడ చెప్పిందో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 773వ పేజీ. యెహోవా ఏర్పరచు 773వ పేజీ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని వేసి చదువుతున్నాం. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు, బలిదినము పరలోక రాజ్యమును గురించిన సంగతి, అధిపతులు మాలాంటి వాళ్ళు, రాజకుమారులు, దేవుని నమ్ముకున్న బిడ్డలైనటువంటి మీరందరూ అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ నేను శిక్షింతును. నేను నెత్తన పెట్టుకుంటానడా? చెప్పండి మా, చెప్పండి. అన్య దేశస్థుల వలె. ఎవరిది ఆచారం? ఒకవేళ అన్య దేశస్థులు కాలేదులేండి, దేశస్థులు తీసేయండి, అన్యుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేనేం చేస్తా? దేవుడి దగ్గర ఉంది శిక్ష. ఎందుకో తెలుసా? ఈ శరీరాన్ని, ఇందులో ఉన్న ఈ ఆత్మను వెలపెట్టుకున్నాడు ఆయన. ఈ శరీరం ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఆయన గాయపడ్డాడు. ఆయన గాయములలో మనకేముంది? స్వస్థత ఉంది. ఈడ దాకా వేసుకొని సిగ్గనిపిది నీకు? నువ్వు పెద్ద అందగత్తె అనుకుంటున్నావా? నువ్వు ఎంత పెద్ద అందగత్తెవో, నువ్వు ఇంతలా అందం ఉంది నీ అందం. ఎందుకు అవసరం? నీకు అందమే ఉంటే నీ ముగ్గురికి చూపి చాలు. ఇంకా లోకస్తులు అందరికి అవసరంలా.
సంఘానికి అవసరమలా, సమాజానికి అవసరమలా, క్యారెక్టర్లెస్ అంటారు. అవును, మీరు చూడండి, ఇప్పుకొని దొరుకుతుందిరా అమ్మాయి అంటారు. ఎందుకు అనిపించుకోవాలి మనం? ఎందుకు అనిపించుకోవాలండి మనం? అంటే నీ ఎదురుగా వచ్చి అనాలనా? నీ ఎదురుగా వచ్చి అంటే నీది ఇంత నోరు కాబట్టి కొట్టుకుంటారు. వాళ్ళు అనుకుంటారు నటనలే వాళ్ళదంతా. ఆయన ఊరికి గుండెలు పగలేటట్టుగా అరచాల్సిందే, ఇల్లే మారుతారా ఏమన్నా. ఒక అర్ధగంట తర్వాత చూడిపోయి ఎట్టుంటారు అంటారు. మైకులో వింటారులే వాళ్ళు. ఆయన చెప్తాడబ్బా, మనకెక్కడబ్బుతుంది. ఏమమ్మా, ఎప్పుడన్నా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అట్లీస్ట్ బనియంతోనన్నా నేను హాల్లోకి వస్తానా? చిన్న పిల్లలు చాక్లెట్స్ ఇవ్వడానికి వచ్చినా కూడా షర్ట్ వేసుకొని వచ్చి ప్రేర్ చేస్తా. ఎందుకో తెలుసా? మనల్ని చూసి మన బిడ్డలు నేర్చుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, గేటు లోపల నువ్వు ఎలాగున్నావో అది వేరే విషయం. గేటు దాటిన తర్వాత సమాజంలో సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు, కలయి తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మింగుదునా అని. అందుకే దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం. నేర్చుకున్న విషయాలను బట్టి మార్చుకుందాం. చెప్పండి, నేర్చుకున్న విషయాలను బట్టి మార్చుకుందాం. మరలా చెప్తున్నాను, నా బిడ్డలనే చెప్తాను తప్ప ఉద్దేశంతో నేను చెప్పను. ఉద్దేశంతో చెప్పను నేను. నా చెల్లెలనే చెప్తాను, మా అక్కనే చెప్తాను. మారితే మనకే మేలు. దేవుడు మన వ్యక్తిత్వాన్ని చూసి చాలా ఆనందిస్తాడు, చాలా ఆనందిస్తాడు. నగలున్నాయా? దాన్ని జాగ్రత్తగా పొదుపు చేయి, రాబోయే తరం పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అమ్మ ముక్కు నుంచి చెవుకు అటాచ్ చేసింది. ఏంది? నగ. ఎదురుగా వచ్చి అడిగాడు, అమ్మా ఆ 4 రోడ్లకు 3 రోడ్ల కాడ నిలబడ్డాడు. రూబేనన్న చర్చికి ఎట్టబోవాలంటే అటబోనంటే సరిపోదు, ఇది గణపరాలని అనింది. అటబోని దొంగోడు చూశాడు. మొగుడు ఎప్పుడున్నాడో కనుక్కొని కదలగాకుండా ఇంటి దగ్గరకు వచ్చి నోట్లో బట్ట చేయి పెట్టి కట్టేసి, కత్తి చూపి కట్టేసి ఒక్కొక్కటి మొత్తం అన్ని తీస్తుంటే లాస్ట్కి ఇది కూడా కోస్తున్నాడు, ఇది కూడా తీస్తున్నాడు. మొత్తం పైన ఎట్ట బయటికి బిక్కుందో కట్టేసినా కూడా నాలుగుతో దొబ్బింది. అన్నయ్య నకిలీ అన్నయ్య. ఏంటంట అంటే నేనట్లా మాట్లాడుతున్నా, నకిలీ అన్నయ్య అని అన్నాడంట. వరుస కూడా కలిపేసింది. వాడు దొంగోడు అన్నాడంట, చెల్లెమ్మా మీ వదనకు ఇవి కూడా లేవమ్మా, మీ వదనకు ఇవి కూడా లేవమ్మా అన్ని తీసుకుని పోయాడు. ఉన్నాయా? గుట్టుగా భర్త ఉన్నప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఊడబిక్కపోయినా మీరు పరిగెత్తలేరు, అట్ట తయారైపోయారు పారంకోడి మాదిరి. ఎందుకు వచ్చింది ఊరికే? భర్త ఉన్నప్పుడు వేసుకోండి. మీరు పరిగెత్తలేకపోయినా వాడు పరిగెత్తాడు, పట్టుకొని వస్తాడు. జాగ్రత్త చెల్లెమ్మ, మీ వదనకై కూడా లేవు. లేచి నిలబడదాం, మోటుతనాన్ని మార్చుకుందాం, సరేనా? ప్రవర్తన మార్చుకుందాం. మన అమ్మోలను చూసి హృదయ కాఠిన్యాలు మార్చుకుందాం, దీన శరీరాలు మార్చుకుందాం. దైవిక చింతతో నా వల్ల నా సంఘం బాగుండాలి, మా సేవకుడు బాగుండాలి, మా సేవకురాలు బాగుండాలి, మా మేలు కోరి వాళ్ళు గద్దిస్తూ ఉన్నారు, వారు కూడా బాగుండాలనే చింత, ఆనందాన్ని చింతకు మార్చుకుంటే ఆశీర్వదిస్తాడు దేవుడు, వర్ధిల్ల చేస్తాడు. మా ప్రవర్తనను బట్టి, మా మాట తీరును బట్టి, హృదయ మార్పును బట్టి, వస్త్రధారణను బట్టి, ఓ తండ్రి, సంఘ క్షేమము గురించి మేము ఆలోచించే విధానాన్ని బట్టి మారాలి. ఈ వాక్యమిని తన మనస్సులో, దేవా సాతానుడు వేరుగా నా హృదయంలో పనిచేస్తూ ఉన్నాడు,
మమ్మల్ని అన్నాడు అని విరోధ భావన పుట్టిస్తున్నాడు. వాడి క్రియలను లయపరిచి మీ చిత్తానుసారంగా బ్రతుకుట మాకు నేర్పించు అని ఎవరెవరైతే మీ ఎదుట ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాలను 30 60 100 ఫలింపచేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగ చేసుకొనుమని అడుగక మరిచిన ఈవులు దయచేయండి. అడిగిన వాటిని అందించి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ఆత్మీయులు, వాక్య వీక్షకులు, మా ప్రియులైన మీ అందరికీ 2026వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాభివందనములు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచన ప్రకారముగా ఆయన మనకు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఏమీ తక్కువ కాదు. అయితే మీరు చేయాల్సినదల్లా 3వ యోహాను పత్రిక 1వ వచనంలో చెప్పబడిన రీతిగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న రీతిగా, దేవుని ప్రియబిడ్డలారా, వాక్యానుసారముగా మీరుండండి. దేవుడు దీవిస్తాడు. ఇదేనా సేవకుడు ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్య ద్వారా కొందరికైనా దేవుని సత్యవాక్యాన్ని ప్రకటిద్దాం అని ఆశపడినప్పుడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఎందరో పిల్లలను ఆయన లేవనెత్తి సహకారులుగా 6 నెలలు అనుకున్న ఈ పరిచర్య 6 సంవత్సరాలు నిరంతరంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశాడు. ఎంత మంచివారండి వాక్య వీక్షకులైన మీరు. ఏ రోజు కూడా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా QR కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ ఇలాంటివి ఎప్పుడూ మెన్షన్ చేయకపోయినా పరిచర్య భారభరితమైనది అని గ్రహించి నన్ను ప్రేమించే తల్లులు, తండ్రులు, నా ప్రియ సహోదరి సహోదరులు భారభరితమైన ఈ పరిచర్యలో మీ గుప్పిలిని విప్పుతూ వచ్చారు. చిన్న చిన్న అర్పణలు మీకు భారం కాదు, కానీ మాకు పరిచర్యలో మాత్రం మా భారము తేలిక చేయడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. ప్రియులారా, ఈ సంవత్సరం కూడా సువార్త ప్రకటనలో మా వంతుగా మేము ప్రయాసపడతాం. వాక్య ప్రకటన కొరకు మీ వంతుగా మీ ప్రార్థనా సహకారం అందిస్తూ మీ ప్రార్థనా విషయాలు కూడా మాకు తెలియచేయండి. ఎప్పటికప్పుడు మీ కొరకు ప్రార్థిస్తూ నిండు మనస్సుతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మేము ముందుకు వెళ్తాం. మరొకసారి నన్ను ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ఎంతగానో అభిమానిస్తున్నా దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ఈ సంవత్సరం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నిండు మనస్సుతో కోరుకుంటూ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే వాక్య సేవకులు, దైవజనులు ఓ రూబేన్ గారు. శుభవందనములు మీ అందరికీ. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.